Hello everyone, I am Veena Puppala and I'll teach handwriting analysis and I am founder and CEO of MultiArts. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే. సో ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు క్లియర్గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎప్పుడు డ్రాప్ అవుతాయి, సో స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న డిఫరెన్స్, స్టాక్ మార్కెట్ డ్రాప్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎంత డ్రాప్ అవ్వచ్చు అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫండ్ కంపెనీ నుంచి ఎలాంటి గ్రోత్ అనేది మనం తెచ్చుకోవచ్చు, మంచి ఫండ్ కంపెనీ మనం పిక్ చేసుకున్నట్టయితే మనకి ఎలాంటి గ్రోత్ ఇస్తుంది ఆ కంపెనీ అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీరు కనుక బిగినర్స్ అయ్యుండి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్స్ తెలుగు అని చెప్పి, మీరు ఆ వీడియోస్ అన్నీ అయితే ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. అండ్ బేసిక్స్ థింగ్స్ అన్నీ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కమింగ్ టు ద వీడియో, ఎందుకు మనకి మ్యూచువల్ ఫండ్స్లో డ్రాప్ వస్తుంది అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి, నాట్ నెసెసరీలీ ఈక్విటీ. సో మీ పోర్ట్ఫోలియోలో కానీ మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు డ్రాప్ వస్తుంది అంటే మీరు ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు డ్రాప్ వస్తుంది. సో మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి, డెట్ ఫండ్స్ ఉన్నాయి, మనీ మార్కెట్, హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు ఈటీఎఫ్స్ రిలేటెడ్ గోల్డ్ కానీ కమోడిటీ సెగ్మెంట్ కింద ఉంది, సెక్టరల్ థిమాటిక్ ఉన్నాయి, అవి కూడా మనకి మళ్ళీ ఈక్విటీ కిందకే వస్తాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈక్విటీ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తేనే మీకు డ్రాప్ అనేది, ఫాల్ అనేది ఎక్కువ వస్తుంది మార్కెట్ పడిపోయినప్పుడు. సో చాలా ఇయర్స్ నుంచి ఉన్న థీసిస్ కానీ లేకపోతే ఒక థియరీ ఏంటంటే స్టాక్ మార్కెట్ పెరిగితే గోల్డ్ రేట్ తగ్గుతుంది, స్టాక్ మార్కెట్ తగ్గితే గోల్డ్ రేట్ పెరుగుతుంది. సో అవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ యాక్ట్ అవుతాయి అనేది చాలా టైమ్స్ పీపుల్ అనేది లైక్ రీసెర్చర్స్ కానీ అనలిస్టులు కానీ చెప్పడం జరిగింది. అంటే గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అంటే స్టాక్ మార్కెట్ సరిగా వెళ్ళట్లేదు, బ్యాలెన్స్డ్గా డ్రాప్ వస్తుంది, ఎక్కువ ఫాల్ అవుతుంది, ఎక్కువ వాలటాలిటీ ఉంది అనేది మీనింగ్. సో ఇప్పుడు రైట్ నౌ మీరు 2026లో అబ్జర్వ్ చేస్తే కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్, మీరు జనరల్ న్యూస్ చూసినా, జనరల్ న్యూస్ ఫాలో అయినా బేసిక్ థింగ్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది ఎక్స్ట్రీమ్ ఫ్లక్చువేషన్లో ఉంది. సో వైస్ వర్సా ఇన్ అదర్ హ్యాండ్ మన గోల్డ్ కానీ సిల్వర్ కానీ బాగా గ్రోత్ వస్తుంది. సిల్వర్ కూడా ఇప్పుడు ఒక ఎసెట్ క్లాస్ లాగా కన్సిడర్ చేస్తున్నారు సిల్వర్ని. ఒకప్పుడు జస్ట్ సిల్వర్ ప్లేట్స్, గ్లాసులు, రెస్ట్ ఆఫ్ అదర్ ఆర్నమెంట్స్ కింద ఉండే కేటగిరీ నుంచి ఇప్పుడు ఒక ఎసెట్ క్లాస్ లాగా కన్సిడర్ చేస్తున్నారు. ఫండ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బెస్ట్ థింగ్ ఏంటంటే ముందు లేవు ఫండ్స్, జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాకే ఈ సిల్వర్ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి కూడా రావడం జరిగింది. సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు అంటే మీది ఎక్కువ డ్రాప్ అవ్వకూడదు, స్టాక్ మార్కెట్ పడుతున్నప్పుడు మీది ఎక్కువ డ్రాప్ అవ్వకూడదు, మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవాలి. ఎలా డైవర్సిఫై చేసుకోవాలి? సో ఎలా డైవర్సిఫై చేసుకోవాలంటే లెట్స్ సే మీరు ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు నెల. ఓకే, సో మీరు 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీకు ఏదో ఒక ప్లాట్ఫామ్ అయితే కావాలి. ఐఎమ్ గివింగ్ లైక్ జెరోదా సపోర్ట్ చేస్తున్న ప్లాట్ఫామ్ ఇది బ్యాక్ ఎండ్ నుంచి. సో ఎసెట్ ప్లస్ అనే ప్లాట్ఫామ్లో నేను పార్ట్నర్ని, ఆ లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ప్లోర్ అవ్వండి. సో ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, డైవర్సిఫై ఎలా చేసుకోవాలనే టాపిక్ బ్యాక్ వస్తే, సో డైవర్సిఫికేషన్ అనేది ఈక్విటీ 10,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈక్విటీలో ఎంత పోర్షన్ పెడుతున్నారు, ఓకే, అండ్ మెయిన్లీ డెట్లో ఎంత పెడుతున్నారు, అండ్ ఆల్సో కమోడిటీస్లో ఎంత పెడుతున్నారు. సో ఈక్విటీలో ఎంత పెడుతున్నారు, లెట్స్ సే ఇప్పుడు మీరు రిస్క్ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ని బట్టి మీకు ఫండ్స్ని సజెస్ట్ చేయడము, మీ ఏజ్, మీ రిస్క్ లెవెల్ క్యాపబిలిటీ, మీరు ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయాలనుకుంటున్నారు దీన్ని అనే పారామీటర్స్ని కన్సిడర్ చేసి, మీ ఇన్కమ్ కన్సిడర్ చేసి ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ మీకు గైడెన్స్ ఇస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ర్యాండమ్గా వీడియోస్ చూసి లేకపోతే ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ చూసి చేస్తే ఏమవుతుందంటే, సో ఇది మీకు అర్థం కావడానికి, కాన్సెప్ట్స్ తెలియడానికి ఏంటి అని, వాట్ ఈజ్ వాట్ అని తెలియడానికి, హౌ టు డూ అనే దానికి యూ నీడ్ టు అప్రోచ్ ఎక్స్పర్ట్. ఎందుకంటే నా ఇన్కమ్ వేరు ఉంటుంది, మీ ఇన్కమ్ వేరు ఉంటుంది, నా రిస్క్ లెవెల్ వేరే ఉంటుంది, మీది వేరే ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే జనరలైజింగ్గా చెప్పలేవు, ఇది పర్సనలైజ్డ్గా మనం ఒక అసెస్మెంట్ తీసుకొని మీరు ఒక 10 ఇయర్స్ అయినా దీన్ని హోల్డ్ చేయగలుగుతారు. 10 ఇయర్స్ వరకు మీ ఇన్కమ్కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎక్సెస్ ఇన్కమ్ వస్తే ఏం చేయాలి, బోనస్లు వస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే పర్సన్ టు పర్సన్ మారిపోతాయి. సో మీకు బేసిక్ 10,000 రూపీస్తో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి 10,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు దాన్ని డివైడ్ చేయొచ్చు.
3 టైప్స్లో డివైడ్ చేసుకోండి. ఒకటి వచ్చేసి ఈక్విటీలో 50% ఆఫ్ పోర్షన్ పెట్టండి వేర్ యు ఆర్ టేకింగ్ అ రిస్క్. సెకండ్ థింగ్ ఏంటంటే డెట్ ఫండ్స్. డెట్ ఆర్ హైబ్రిడ్ అని కూడా చెప్తా, బ్యాలెన్స్డ్ ఫండ్స్ అయినా మీరు పిక్ చేసుకోవచ్చు, లేకపోతే ఆర్బిట్రాజ్ ఫండ్స్. ఓకే, ఈ లిక్విడ్ ఫండ్స్, ఆర్బిట్రాజ్ ఫండ్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది మార్కెట్లో జరిగే అప్స్ అండ్ డౌన్స్ మీద డిపెండ్ అవ్వదు, ఎందుకంటే మనం డెట్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది కాకుండా థర్డ్ సినారియో ఏంటంటే ఇప్పుడు మీకు ద డిమాండ్ ఆఫ్ ద గోల్డ్ అండ్ సిల్వర్ కాబట్టి మీరు గోల్డ్ మీద, సిల్వర్ మీద ఆ రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎలికేట్ చేయొచ్చు.